రక్త పింజర అనే పాము నడిచింది. ఇంటికాడ నుంచి హాస్పిటల్కి వచ్చాను. ఒక నైట్ హాస్పిటల్లో వేరే హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ అసలే బతకరు అనేసి అన్నారు. ధరణి హాస్పిటల్కి వచ్చినాక అవి చేసి నన్ను చాలా బాగా చూసి బతికిచ్చారు. ట్రీట్మెంట్ అంతా చాలా బాగుంది. హాస్పిటల్లో చాలా బాగా చూశారు. చాలా సంతోషంగా ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళడానికి కారణం అంటే ఇక్కడ ధరణి హాస్పిటల్. థ్యాంక్ యూ ధరణి హాస్పిటల్. మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ఫిజిషియన్, ధరణి హాస్పిటల్ మైబాద్. ప్రవీణ్ అన్న పేషెంట్ కి రక్తపింజర అనే పాము కరవడం జరిగింది. రక్తపింజర పాము కరిసిన తర్వాత మన దగ్గరికి సోయి లేకుండా వచ్చాడు పేషెంట్. సోయి లేకుండా వచ్చిన తర్వాత మనం పాము కాటు విరగడానికి మందులు పెట్టాము. విరుగుడు మందు పెట్టినా కూడా పేషెంట్ బయటికి రాకపోవడంతో ప్లేట్లెట్స్ పడిపోవడము, ఈ పాము కాటుతోని ప్లేట్లెట్స్ పడిపోవడము, తర్వాత హిమోగ్లోబిన్ అనేది పడిపోవడము, బ్లీడింగ్ అయిపోవడం పొట్టలో కానీ ఎక్కడైనా. ఆ బ్లీడింగ్ అయినప్పుడు ప్లాస్మా ఫెరిసిస్ అనే ప్రొసీజర్ ద్వారా మనం ఈ బ్లీడింగ్ అరెస్ట్ చేయొచ్చు. పేషెంట్ ప్లాస్మాలో ఉన్న ఆ పాము విషం ఏదైతే ఉందో అది కూడా మనం మిషన్ ద్వారా బయటకు తీయొచ్చు. మైబాద్ ప్రజలకు శుభవార్త ఏంటి అంటే ఆ ప్లాస్మా ఫెరిసిస్ అనే పద్ధతి మన ధరణి హాస్పిటల్లో, మన మైబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ధరణి హాస్పిటల్లో చేయడం జరిగిందండి. ప్లాస్మా ఫెరిసిస్ చేసిన తర్వాత పేషెంట్ ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయ్యాయి. మనం పాయిజన్ని కూడా బయటికి రిమూవ్ చేసేసాము, స్నేక్ పాయిజన్. అండ్ పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నాడు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ దేవిరెడ్డి సార్, డాక్టర్ అనిల్ గుప్తా సార్, డాక్టర్ గోపీనాథ్ సార్, యాళ్ళ మురళీధర్ గారు డైరెక్టర్, డాక్టర్ వహినిత గారు, అండ్ అవర్ డయాలసిస్ టెక్నీషియన్ రాకేష్ గారు, the entire Dharani team who made this possible plasmapheresis in Maybath district for the first time.